సవాంగ్ డీజీపీగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పేటరేగిపోయింది. అంతులేని అరాచకాలకు పాల్పడితే పోలీసులే వాటికి నేతృత్వం వహించారు. నాడు మాచర్ల వెళ్లిన టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నపై తురకా కిషోర్ తదితరులు హత్యాయత్నం చేస్తే తురకా కిషోర్ను టచ్ చేయటానికి వీల్లేదు అని పల్నాడు పోలీసులకు సవాంగ్ మౌలిక ఆదేశాలు జారీ చేశారంటే సవాంగ్ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎన్టీ రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యకు చంద్రబాబు, లోకేష్ కారణమని నాటి వైసీపీ సోషల్ మీడియా హెడ్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఓ భూమి తగాదాతో లోకేష్ తన పిన్నిని దూషించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోస్టులు పెట్టాడు. ఆ వెంటనే విజయసాయిరెడ్డి కూడా రంగంలోకి దిగి తనదైన మార్కు లేఖితనంతో సోషల్ మీడియాలో వీరంగం వేశారు. ఉమామహేశ్వరి మరణంపై అనుమానాలు ఉన్నాయని, మా చంద్రన్న వేధించాడా లేక ఇంకెవరన్నా చంపి ఉరివేశారా, సిబిఐ దర్యాప్తు కోరి నిజం నిగ్గు తేల్చాలి బాబన్న అంటూ ట్వీట్ చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి, జగన్పై కోడికత్తి దాడికి కూడా చంద్రబాబే కారణమని ఆరోపిస్తూ ఏమి క్రిమినల్స్ ఫ్యామిలీస్ రా బాబు మీది అని వ్యాఖ్యానించారు. తర్వాత లక్ష్మీపార్వతిని రంగంలోకి దింపారు. నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి ఫుల్ పేజ్ వార్త రాసింది.